ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైర్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే మీన్ ఎక్కడైనా యాక్సిడెంటల్గా జరిగితే ఫైర్ ఇంజిన్ వస్తూ ఉంటుంది. అయితే మన స్కూల్కి కూడా మీరు రోజు చూస్తున్నారు, ప్రతి ఫ్లోర్కి కూడా పైప్స్ ఉన్నాయి. కనిపిస్తుందా మీ అందరికీ? 3 ఫ్లోర్స్. ఇక్కడ స్టార్టింగ్ కూడా ఒక పైప్ ఉంది, అవునా? చూసారా? ఓకే, ఇన్ కేస్ క్లాస్ రూమ్లో కానీ, అంటే ప్రతి స్కూల్కి కూడా కంపల్సరీ పెట్టాలి. అయితే ఇది ఒకవేళ ఫైర్ ఎక్కడైనా ఏదైనా మిడిల్ ఫ్లోర్లో కానీ పైప్ ఫ్లోర్లో కానీ అయింది అనుకోండి, మనకు వాటర్ ఉండదు కదా. అప్పుడు పైనుంచి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కనెక్ట్ చేసి వాటర్ వస్తే కిందని మిడిల్ పైన కూడా పైపులు ఉన్నాయి, చూసారా? ఆ పైప్ ద్వారా మనకు ఎక్కడైతే ఫైర్ అవుతుందో దాన్ని కొడుతూ ఉంటారు. దట్టు ఇంకా ఒకవేళ వాటర్ మనకి తీసుకోండి, పై టెర్రస్ నుంచి ఒక పైపు ట్యాంక్కి వెళ్తుంది, మీరు చూసారు లేదా? స్టడీ హౌస్లో చూడండి ఒకసారి తర్వాత ఎప్పుడైనా. దాన్ని కనెక్ట్ చేస్తే దాని నుంచి అని మోటార్ వేస్తే ఆ వాటర్ ఏమవుతుందంటే అన్ని ఫ్లోర్లకి వస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చినప్పుడు ఏ ఫ్లోర్లోనైతే అంటే ఫైర్ ఇంజిన్ తెచ్చిన వాటర్ కానీ చాలకపోతే మన ట్యాంక్లో ఉంటుంది 1000 లీటర్స్ వాటర్ అనమాట. ఆ వాటర్ని ఏం చేస్తామంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ పైప్ తీసి ఎక్కడైతే ఫైర్ అవుతుందో దానికి స్ప్రే చేస్తారు. ఒకటి. రెండోది, అంటే కరెంట్ కాకుండా ఎలక్ట్రికల్ అలా ఏమైనా ఎట్లయితే మనకి కింద ప్రొజెక్ట్ రూమ్ ముందు చిన్న సిలిండర్స్లా ఉన్నాయి, పౌడర్స్లా ఉంటుంది అన్నమాట. అది పౌడర్ని స్ప్రే చేసినట్లయితే అది మంట ఆడుతుంది అనమాట. అంటే కరెంట్ దగ్గర అక్కడ వాటర్ వేయకూడదు, తెలుసు కదా మీకు, ఎలక్ట్రికల్ అక్కడ పౌడర్ ఒకటి. అలాగే శాండ్ ఉంటుంది, బకెట్లు ఉన్నాయి కింద మీకు, ఆ బకెట్లో శాండ్ ఉంటుంది అనమాట. అలా ఏమైనా మనకి సినిమా హాల్లో కానీ లేదంటే హాస్పిటల్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ బకెట్లతో పాటు శాండ్ ఉంటుంది, ఇసుక. ఆ ఇసుకని దాని మీద వెళ్ళేస్తే ఆటోమేటిక్గా అరిపోతూ ఉంటుంది. అలాగే మనిషికి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతున్నారు అనుకోని వెంటనే నీళ్ళే చల్లకూడదు, దుప్పటి ఏమైనా కప్పేస్తే అప్పుడు మంటలు ఆరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చిన్న క్లాస్లో కానీ, అంటే మీ సబ్జెక్ట్ అయితే అన్ని క్లాసులకు ఉంటుంది, కానీ మీకు బాగా నేర్చుకునేది 7th 8th నుంచి కనిపిస్తాం, అంటే అర్థమవుతూ ఉంటుంది మీకు. ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పే పిల్లలందరూ కూడా క్లాసుల్లో చదువుకునేవి. కాకపోతే మీరు ఏంటంటే మాట్లాడే రీతి అంటే ఇక్కడికి వచ్చే భయం. అక్కడ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడట్లేదు. ఇక్కడికి వచ్చి మై నేమ్ ఈజ్ అని చెప్పిందంటే చాలా గ్రేట్ అక్కడికంటే. కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది వాళ్ళు ఎలా చేయాలి సర్ప్రైజ్ కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సైన్స్ డేకి మీరు ఇంకా చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఓకేనమ్మా? రైట్, వెరీ గుడ్.